హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీ వచ్చేసింది. జూలై 24 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మామూలుగా పవన్ కళ్యాణ్ టీం నుంచి ఇంత పెద్ద అప్డేట్ వస్తే అభిమానులు హల్చల్ ఓ రేంజ్లో ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అలాంటి సందడి కనిపించడం లేదు. ఎందుకంటే వాయిదాలు వేసుకొని డేట్లు మార్చుకోవటం వీరమల్లుకు కొత్త కాదు కదా. సరే, ఈసారైనా మాట తప్పకుండా ఖచ్చితంగా వస్తుందంటే ఏమో ఎవరికి తెలుసు అనే నిర్లప్త ధోరణి ఫ్యాన్స్లోనే కాదు ట్రేడ్లోనూ ఉంది. 6 నూరైనా 100 ఆరైనా హరిహర వీరమల్లు మళ్ళీ మనసు మార్చుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇప్పటికే పోస్ట్ పోన్ల వల్ల ఇతర సినిమాల షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోయింది. ఓటీటీ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్ నుంచి నిర్మాత ఏఎం రత్నంకు తీవ్ర ఒత్తిడి ఉంది. పలు దఫాల చర్చల అనంతరం డేట్ ఫైనల్ చేశారని ఇన్సైడ్ టాక్. 5 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ నిర్మాణంలో హరిహర వీరమల్లు జనాల సహనంతో విపరీతంగా ఆడేసుకుంది. ప్రాజెక్టు ప్రకటించినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ఇప్పుడు సున్నా అయిపోయింది. వీరమల్లుకు ఎన్నో సవాళ్లున్నాయి. కృష్ణ నుంచి దర్శకత్వ బాధ్యతలు ఫామ్లో లేని జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఆస్కార్ విజేత కీరవాణి పాటలు ఆడియో పరంగా సెన్సేషన్ కాలేదు. మెగా సూర్య ప్రొడక్షన్స్ చేసిన ప్రమోషన్లు జనాలకు రీచ్ కాలేదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీనా అని అనుమానం వచ్చేలా పబ్లిసిటీలో నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు నెల రోజుల సమయం ఉంది కాబట్టి ప్రమోషన్లు వేగం పెంచాలి. హరిహర వీరమల్లు బ్లాక్ బాస్టర్ అయితే పార్ట్ 2కి అవసరమైన బజ్ ఏర్పడుతుంది. త్వరలో రాబోతున్న ట్రైలర్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు. చూద్దాం.